హస్తం గుర్తు అందరి చేతులు ఎత్తాలి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నాకైతే కడుపు నిండింది మీ అందరినీ చూస్తుంటే. ఈరోజు ఈ బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు పేరు పేరున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు, మన మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు అన్న కేఎల్ఆర్ గారు, మన జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి అన్న, తీగల కృష్ణారెడ్డి అన్న, పారిజాతమ్మ, శారదమ్మ, అనిత, హరినాథ్ రెడ్డి గారు, వేదిక మీద ప్రతి ఒక్కరికి, వేం నరేందర్ రెడ్డి అన్న, మన మొత్తం చేవెర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అమరేందర్ రెడ్డి అన్నకు, వేదిక మీద ఉన్న అందరు కార్పొరేటర్లకు, అన్ని కౌన్సిలర్లకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి చేయి కలిపి అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ముందుకు పోతున్నారు. 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేశారు. ఎక్కడైనా ఎవరికైనా 500 రూపాయల సిలిండర్ రాలేదని ఇక్కడ బాధపడ్డా కూడా ఇచ్చే బాధ్యత వేదిక మీద ఉన్న నాయకులదని చెప్తున్నా. ఈ నెల వచ్చే నెల అన్ని మీ అకౌంట్లో జమ చేస్తారు. అట్లనే 200 యూనిట్ కరెంటు కూడా, అంటే 700 రూపాయల వరకు ఏ లైన్ మెన్ వచ్చినా కూడా కరెంట్ బిల్ కట్టొద్దని ముఖ్యమంత్రి గారే స్వయాన్ని చెప్పినారు. ఇక ఉచిత బస్సు అన్న రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు ఇస్తే బీజేపీ వాళ్ళు బాధలు పెంచుతున్నారు. అన్న ఉచిత కరెంట్ ఇస్తే మోడీ ఏమో కష్టాలు పెంచుతుండు. ఇది తేడా మన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద పీటేసారు. ఇవాళ 6 గ్యారెంటీలే పంచ ప్రాణాలైన మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ అన్నను దీవించి గెలిపించారు. కానీ బీజేపీ ప్రభుత్వం అప్పుడే మొదలు పెట్టింది. ఇక మోడీ ఇప్పుడు మళ్ళీ వస్తే మీకందరికంట మస్తు పైసలు ఉన్నాయట, చాలా పైసలు ఉన్నాయా మీ అందరికీ? ఉచిత కరెంట్ వద్దా, ఉచిత బస్సు వద్దా అని అడుగుతున్నారు. ఎవరికి ఏమొద్దు, సంక్షేమాలన్నీ తీసి పడేస్తా, రిజర్వేషన్లన్నీ తీసేస్తా, ఎవరికి ఏమొద్దు అంటున్నారు. మా ఎన్ఎస్ఏ సోదరులు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు అల్లరి చేయకండి, 2 నిమిషాలు ఆగండి, ప్రతి ఒక్కరు ఆగండి. అన్న రేవంత్ రెడ్డి అని అన్ని చూస్తుండే మీరందరూ ఉన్నారు ఇక్కడ, చూసినారు అప్పుడే. జెండాలు దింపండి. ఇక ఈ పోరు పేదల సంక్షేమం వర్సెస్ నో సంక్షేమం. రిజర్వేషన్లు జనగణన తర్వాత బీసీలకు, ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50% కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బీజేపీ వాళ్ళేమో అది మొత్తానికే తీసేస్తాం, అవసరం లేదంటున్నారు. అవసరం ఉందని చెప్పి మన పేదరికమే చెప్తుంది. పేదల సంక్షేమానికి వేస్తే మీరు ఎట్లా ఆదరించారో అది తేడా వాళ్ళకు మనకు. ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న తేడా. ఇక నా పోరు కొండా విశ్వేశ్వరరెడ్డితో. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక టూరిస్ట్ లాగా వస్తుండు రేవంత్ రెడ్డి అన్న. 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు, వచ్చి దండాలు పెడతాడు. ఒక టూరిస్ట్ కి బాధ్యత ఉన్న ప్రజానాయకుడికి డిఫరెన్స్ ఇది. బద్దకొస్తుంది బాధ్యత ఉన్న నాకు, సేవకునిలాగా నేను పనిచేస్తున్నా. అబద్ధాల కోరు విశ్వేశ్వరరెడ్డి. నేను 100% నిజాయితీ పరునుగా నేనున్నా. ఎందుకంటే టూరిస్ట్ అంటే 5 ఏళ్ళు కనబడలేదు. కోవిడ్ టైంలో దర్వాజా దాటడంట, దర్వాజా దాటితే కోవిడ్ వస్తుందని చెప్పి పొద్దున్న లేస్తే శానిటైజర్లు పూసుకొని ఇంట్లో కూర్చుంటుండు. నేనేమో కోవిడ్ టైంలో ప్రతి గ్రామం తిరిగిన, ఇప్పుడు గ్రామాలు తిరుగుతుండు. గ్రామాలు తిరిగే కొండా విశ్వేశ్వరరెడ్డికి చెప్పిన నేను, ప్రతి గ్రామం పో, ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీలు ఉన్నాయి. అప్పుడు తెలుస్తుంది రంజిత్ రెడ్డి ఎక్కువ తిరిగిండా, విశ్వేశ్వరరెడ్డి ఎక్కువ తిరిగిండా.
బద్దకస్తుడు ఎందుకంటున్నంటే ఇక్కడికి వస్తాడు పోతాడు 10 మందిని కలవాలి. మీ బాధలేంది, విద్యాపరంగా వైద్యపరంగా సంక్షేమ పరంగా అడగాలనా వద్దా? వచ్చుడు పోవుడు కాదు, ప్రజల మధ్యలో ప్రజా సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నాయకులు 5 ఏళ్లకు వస్తే ఇది కరెక్టా? అబద్ధాల కోర ఎందుకంటుందంటే ఎప్పుడు ఆరోపణలు చేస్తాడు. ఎన్నిసార్లు నిలదీస్తున్నా, ఈ గడ్డ మీదకి వస్తావా, ఆ గడ్డ మీదకి వస్తావా, ఇంకెక్కడ చివరొస్తాకు వస్తావా చెప్పు, నేను వస్తా. ఒక్క ఆరోపణ తీసుకురా అంటున్నా, ఒక ఆరోపణకు రుజువు తెమ్మంటున్నా, తెస్తలేడు. ఇది అన్న ఆయనకు నాకు డిఫరెన్స్. నేను మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా, గత 5 సంవత్సరాలు నేను మీ అందరి మధ్యలో ఉన్నా. మీకు నేను ఎప్పుడు ప్రతి ఒక్కసారి నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించినా, ఎంత చాతనైతే అంత సహాయం చేసిన. ఆయనే అపాయింట్మెంట్ అడిగి రమ్మంటాడు. అపాయింట్మెంట్ అడిగేందుకు దండాలు పెట్టాడు. మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు మీ అపాయింట్మెంట్ మేము అడుగుతున్నాం. రండి, ఎలక్షన్లు ఉన్నాయి, మా మాటలు వినండి, మమ్మల్ని దీవించండి అని. గెలవగానే అడ్రస్ లేకుండా పోయి ఢిల్లీలో కూర్చుంటాడంట, మళ్ళా టైంకి వస్తా అంటుండు. ఇదేం పద్ధతి అని అడుగుతున్నా. మోడీ పేరు చెప్పుకుంటే ఓట్లు పడతాయి అని అనుకుంటున్నా అక్కడ. కానీ 5 ఏళ్ళు మనం ఏం చేస్తున్నాం? మన కష్టం, మన ప్రజల మధ్యలో ఉండడం, ప్రజా సేవ చేయడం, అది కొలమానం కావాలని చెప్తూ రాబోయే ఎలక్షన్లో మే 13న ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని దీవించండి. మొన్న రేవంత్ అన్నను గెలిపించిండ్రు. ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే అన్నకంత బలం పెరుగుతుంది. మనకు రావాల్సిన నిధులు తెప్పిస్తాడు, మనకు ఇంప్లిమెంట్ చేయాల్సిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తాడని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా